ఏవండి నాకు 10,000 ఇవ్వండి, బ్యూటీ పార్లర్కి వెళ్తాను. 10,000? పార్లర్కి వెళ్తున్నావా లేక పార్లర్ పెడుతున్నావా? వెళ్ళి పాన్స్ పౌడర్ రాసుకో. పద ఫంక్షన్ టైం అయిపోతుంది. ఏంటండి ఆ కార్గో ప్యాంట్ కా పైదేమైనా మ్యాచ్ అయిందా? నువ్వు నాకు మ్యాచ్ అయ్యావా? నిన్ను పెళ్లి చేసుకోలేదా? ఇది అంతే. ఒక 500 ఉంటాయవా? నా దగ్గర చిల్లికి అవ్వలేదు. అరే ఒక నెలలా 4-5 మాట్లాడుకుంటావు, అవన్నీ ఏం చేస్తావే? నీ దగ్గర తీసుకున్న ప్రతి పైసా ఇంటికే ఖర్చు పెడతానా, నేనేం నవ్వులు మింగుతలేను. అవునవును, ఇదైతే నిజమే. భర్త ఎంగిలి ఇస్తారాకు లాంటి వాడు, దానిపై బరువు వంటిది భార్య. ఆ బరువు లేకపోతే ఆకు ఎగిరిపోతుంది, స్థిరంగా ఉండదు. అలాగే భార్య లేకపోతే స్థిరత్వాన్ని కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే దైవమే భార్య. జీవితాన్ని చక్కదిద్దే దేవత వంటిది భార్య. నువ్వెంత మంచిదానివే. అప్పుడప్పుడు నేను గోసవుచ్చుకుంటా. వచ్చి నేనే మంచోని కాదు. ఇగో ఒకటే 500 ఉన్నాయి, తీసుకో, మళ్ళీ అడగకు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. మళ్ళీ ఫోన్లు చేసి ఇంటికి రా, నువ్వు గుర్తొస్తున్నావు అన్నారా, మర్యాదగా ఉండదు. ఒక్క ఫోన్ కూడా రాదు. దొబ్బే. ఎందుకు ఫోన్ చేశారు? మొగుడు పిల్లలన్నాక గొడవలు కామన్. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి 4 రోజులైంది. మన ఇంటికి వచ్చి మీ పక్కనేమనుందా? ఉందా? నా పక్కన గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ విసిరేయండి. విసిరేశాను. చెప్పు. ఆ గ్లాస్ 1000 ముక్కలు అయి ఉంటది కదా, దాన్ని మళ్ళీ మీరు తిరిగి అతికించగలరా? అలాగే నా మనసు కూడా 1000 ముక్కలు అయింది, అది తిరిగి అతుక్కోదు. అది విరగలేదు, అది స్టీల్ గ్లాస్. వినో, అమ్మకి టాబ్లెట్ ఇచ్చే టైం అయిపోయింది, ఇవ్వు. తెలుసు, ఇస్తున్నా. ఏం చేస్తున్నావు అక్కడ? అమ్మని చూడు, ఏం కావాలో. అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏం లేదు నాని, అమ్మ ఫోన్ చేసిందే. అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చినావా? ఇచ్చిన నాని. నాని ఏంటి చెప్పు. నేను మా ఇంటికి పోయి మా అమ్మని కలిసి వస్తా. నేను మా అమ్మకు చాలా గుర్తుకొస్తున్నానంట. వెళ్ళి ఒక రోజు మా అమ్మకు సహాయం అన్న చేసి వస్తా. నీకు ఒక విషయం తెలుసా? అమ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. ఏంటి అమ్మ అని తగులుకున్నావు? ఎప్పుడు మీ ఇంటి గురించేనా? ఈ ఇంటి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టు. ఇదే అడుగుదాం అనుకున్నా నిన్ను. ఎప్పుడన్నా ఫోన్ చేసి మా అమ్మని ఎలా ఉన్నావని అడిగినావా ఒక్కసారన్నా? ఎప్పుడన్నా మీ ఇంటికి పోదాము, అత్తమామని కలుద్దామని ఎప్పుడన్నా ఒక్కసారన్నా అడిగినావా నువ్వు నన్ను? కాదు కదా. అలా కాదమ్ము, అయినా మీ అమ్మకి ఎంత బాగానే ఉంది కదా, ఫోన్ చేసి అడుగుదామంటే. నేను ఎప్పుడు నా అత్తమ్మని అమ్మలాగా భావిస్తా. మరి నువ్వెప్పుడు భావించినవని చెప్పు. రారా, ఫంక్షన్ టైం అవుతుంది. ఏంటే ఫంక్షన్కి వెళ్దామంటే అలా బాధపడుతూ కూర్చున్నా? నా దగ్గర ఉన్న చీరలన్నీ అన్ని ఫంక్షన్కి కట్టేశానండి. నా దగ్గర కొత్త చీరలే లేవండి. సరే నువ్వు ఏడుతూ ఉండు, నేను ఒక్కనే ఫంక్షన్కి వెళ్ళి వస్తా. బోర్ కొడుతుంది, కాసేపు వీడియోస్ చూసుకుందాం. భర్తను ప్రేమగా చూసుకోవడం ఎలా? భర్త పనుల్లో సహాయపడటం ఎలా? భర్తతో ప్రేమగా మాట్లాడటం ఎలా? భర్తను అదుపులో పెట్టుకోవడం ఎలా? ఇదేదో నాకు పనికొచ్చేలా ఉంది. వస్తే రాయే, టైం అవుతుంది. ఏంటే ఈ డ్రెస్ వేసావు? ఏంటే ఇంత మేకప్ వేసావు? ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందంగా రెడీ అవ్వాలి కదండి, అందుకే నా పుట్టినరోజుకి కొన్ని డ్రెస్ మా అమ్మ దుబాయ్ నుండి తెచ్చిన మేకప్ వేసుకున్నాను. సరేరా. ఆగండి, మ్యాచింగ్ గాజులు వేసుకుని వచ్చేసాను. వస్తే మనం వెళ్తుంది పెళ్లికి, పేరెంటానికి కాదే, చావుకి. ఇగో సాయంత్రం చెప్పనురా. చెప్పని రాకపోతే బెంగటి వెళ్తానా ఏంది? అంత సంబరపడిన అవసరం లేదు, సాయంత్రం బోలుదవుడు నీవంతే.